హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ప్రస్తుతం మేము థాయిలాండ్ ట్రిప్ లో ఉన్నాము అండ్ ఇది వచ్చేసి మా లాస్ట్ డే ఇన్ అవర్ థాయిలాండ్ అనమాట. అంతకు ముందర మేము థాయిలాండ్ లో బ్యాంకాక్ లో 5 days స్టే చేసాం, పతాయాలో 5 days స్టే చేసామండి. సో ఇక్కడ అంతా మేము ఏమేమి చేసాం, ఏమేమి ప్లేసెస్ చూసాము అవన్నీ కూడా డీటెయిల్డ్ గా వ్లాగ్స్ చేసాము. అవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం. సో తప్పకుండా ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి, మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి. దట్టు ఫ్యామిలీతో కనుక మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మీకు పిన్ టు ప్లేన్ ఎవ్రీ డీటెయిల్ కూడా అందులో డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేసామన్నమాట. అండ్ మా ప్రయత్నం నచ్చితే కనుక మా వీడియోస్ కి లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మా జర్నీలో ఇది థాయిలాండ్ ట్రిప్ లో లాస్ట్ డే అని చెప్పాం కదండి. మేము పతాయా నుంచి ఈరోజు బెంగళూరు వెళ్తున్నాం అనమాట. పతాయా నుంచి డైరెక్ట్ గా ఫ్లైట్ బుక్ చేసుకోలేదండి. మేము ఇక్కడ నుంచి బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ లో ఫ్లైట్ ఈవినింగ్ ఉందన్నమాట. మాకు ఈవినింగ్ ఫ్లైట్ స్టార్ట్ చేసి బెంగళూరు వెళ్తాం అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మేము ఏం చేస్తున్నామంటే పతాయాలో మేము ఏ బస్ టెర్మినల్ కి అయితే రీచ్ అయ్యామో అదే బస్ టెర్మినల్ నార్థన్ పటాయా టెర్మినల్ అంటారండి ఇది. ఈ నార్త్ పటాయా టెర్మినల్ కి వచ్చాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సువర్ణభూమి ఎయిర్పోర్ట్ కి బస్సెస్ ఉంటాయండి. సో ఆ బస్సు బుక్ చేసుకున్నాం అనమాట. టికెట్ బుక్ చేసుకుని ఇక్కడ నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్. అండ్ ఇప్పుడు మాకు 11 o'clock ఉందండి బస్. నాకు తెలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళే బస్సెస్ 11 o'clock, 9 o'clock, 11 o'clock, 1 o'clock అట్లా 2 hours టైం గ్యాప్ లో ఉన్నట్టున్నాయి. డీటెయిల్స్ మేము మెన్షన్ చేస్తాం మా డిస్క్రిప్షన్ లో వాటిల్లో. సో ఏంటంటే వీఆర్ లిటరలీ వెయిటింగ్ హియర్. అండ్ ఇది వచ్చేసి బస్ టెర్మినల్ అండి. చాలా అంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఎక్కడన్నా మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. బోర్డ్స్ కానీ అవన్నీ క్లియర్ గా పెడతారు, టైమింగ్స్ అవన్నీ. అండ్ ఒక కన్వీనియంట్ స్టోర్ కూడా ఉంది. మీరు ఏమన్నా స్నాక్స్ లాంటివి కానీ డ్రింక్స్ లాంటివి కానీ పర్చేస్ చేయాలన్నా చేయొచ్చు అనమాట. సో లెట్స్ సీ. వచ్చేటప్పుడు బ్యాంకాక్ నుంచి పతాయా జర్నీ చాలా బాగుంది బస్ జర్నీ. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ జర్నీ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీకు చూపిస్తాను, పదండి. సో మీరు ఈ బస్ టెర్మినల్ కి వస్తే మీకు ఇలా అన్ని టికెట్ కౌంటర్స్ కనిపిస్తాయండి వరుసగా. అటు పక్క మోచిత్, ఎకామాయి, హువా హిన్ ఇలా అన్ని కనిపిస్తున్నాయి కదా. పటాయా టు సువర్ణభూమి ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే కనుక ఈ కౌంటర్స్ రెండిట్లో 1 and 2 నెంబర్ కౌంటర్స్ లో మీరు టికెట్ పర్చేస్ చేయొచ్చండి. అండ్ ఎయిర్పోర్ట్ కి అక్కడ ఇచ్చారు కదా 123 బాట్ అనమాట. అదే మీరు వచ్చేసి మోచిత్ కి కానీ ఎకామాయికి కానీ వెళ్ళాలంటే అంటే సిటీ సెంటర్ దగ్గర అండి, బ్యాంకాక్ లోపలికి వెళ్ళాలి కదా, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అంటే 131 బాట్ అట్లా ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి పర్ పర్సన్ ఎయిర్పోర్ట్ టికెట్ అయితే 123 బాట్ అండి. మీరు చక్కగా ఇక్కడ పే చేసేయచ్చు. చేయగానే మీరు టికెట్ ఇచ్చేస్తారనమాట. ఇవి వచ్చేసి పటాయా నుంచి సువర్ణభూమి ఎయిర్పోర్ట్ కి బస్సెస్ ఉన్న టైమింగ్స్ అండి. ఫస్ట్ బస్ వచ్చేసి 7 o'clock మార్నింగ్ అనమాట. తర్వాత 8, 10, 12, 2 o'clock, 4 o'clock, 6 o'clock. అండ్ లాస్ట్ బస్ వచ్చేసి నైట్ 9 o'clock ఉందండి. ఇక్కడ మళ్ళీ ప్రైస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు చూసారా, 123 బాట్ అని చెప్పేసి. సో ఇలా మనకి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా అర్థమైపోతాయండి. ఎవరినన్నా అడిగినా కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది అనమాట టికెట్ టేకింగ్ ప్రొసీజర్ అంతా కూడా. అండ్ లాస్ట్ టైం కూడా మేము ఇక్కడే దిగాం పటాయాకి వచ్చినప్పుడు. అండ్ వీటిని వచ్చేసి సాంగ్ థే అంటారండి. అంటే ఇక్కడ లోకల్ మనకి బ్యాంకాక్ లో టుక్ టుక్స్ ఎట్లా కనిపిస్తాయి అలా ఇక్కడ సాంగ్ థే చాలా ఫేమస్ అండి. పటాయాలో వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా ఎక్కుతారు అనమాట. ఇవి వచ్చేసి వాళ్ళు 50 బాట్ ఛార్జ్ చేస్తారండి. మీరు లోకల్ గా ఏ ప్లేసెస్ కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు దింపుతారనమాట. మంచిగా ఓపెన్ ఉన్నట్టు ఉంటాయి అనమాట. సో దట్ సిటీ వ్యూ అంతా కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఎక్కడికన్నా ఏ ప్లేస్ కన్నా వాళ్ళు 50 బాటే తీసుకుంటారండి. అది మినిమమ్. బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇవి ఓన్లీ పతాయాలోనే మనం చూస్తామండి. మీకు ఒకవేళ ఎయిర్పోర్ట్ ఈ టెర్మినల్ కి రావాలన్నా ఇక్కడ డైరెక్ట్ గా ఉన్నాయన్నమాట సాంగ్ ప్లేస్. అండ్ పతాయాలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వీటిల్లోనే ఎక్కి వెళ్ళొచ్చు. ఇక్కడే చిన్న కాఫీ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ అయితే 10 అని రాసింది, నాకు ఎగ్జాక్ట్లీ అర్థం కావట్లేదు కానీ 10 బాట్కే మనకి చాక్లెట్ డ్రింక్ కానీ, క్యాపచినో కానీ, ఎక్స్ప్రెసో కానీ వీటిని ఏమన్నా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్ డిస్పెన్సింగ్ వెండింగ్ మెషిన్స్ లాంటివి అనమాట ఇవి. అండ్ ఆ పక్కనే మీకు పతాయా సిటీ మ్యాప్ కూడా ఉంటుంది. మీకు క్లియర్ కట్ గా పతాయా బీచ్ ఎక్కడ ఉంటుంది, జాంపియన్ బీచ్ ఎక్కడ ఉంటుంది, బ్యాంకాక్, థాయిలాండ్ మ్యాప్ దగ్గర నుంచి అన్ని కూడా కనిపిస్తాయి అనమాట. సో దట్ మీకు బ్రీఫ్ గా ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ పతాయాలోనే లోకల్ గా ఉన్న షాపింగ్ సెంటర్స్, మ్యూజియంస్, మేజర్ గా ఎక్కువ మంది ఉండే రిసార్ట్స్ కానీ, బీచెస్ కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ మ్యాప్ లో మెన్షన్ చేశారనమాట. అది చూడండి, ఇప్పుడే బ్యాంకాక్ నుంచి పతాయాకి బస్ వచ్చిందనమాట.
చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్ గా ఉన్నాయండి బస్ సర్వీసెస్, అండ్ చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు కూడా. బికాస్ అల్ట్రా కంఫర్టబుల్ ఉన్నాయండి. మేము లాస్ట్ టైం వచ్చాం కదా, అసలు జర్నీ అలసటే తెలియదు అనమాట, అంత కంఫర్టబుల్ గా ఉన్నాయి. అనవసరంగా క్యాబ్స్ అవన్నీ బుక్ చేసుకోవడం వేస్ట్. ఇట్లా చక్కగా ఇలాంటి బస్సెస్ తీసుకుంటే కంఫర్టబుల్ రైడ్ తోటి రావచ్చండి మనం. అండ్ అలాగే ఇప్పుడు కొంచెం ఈ బస్ టెర్మినల్ అంతా ఎలా ఉంటుంది బ్రీఫ్ గా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్ అండి. ఇక్కడ మీకు తినడానికి ఏదైనా దొరుకుతాయి, కాఫీ అలాంటివి కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. డ్రింకింగ్ వాటర్ అలాంటివి కొనుక్కోవాలన్నా కూడా మీరు ఈ షాప్ లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మా పొట్టిది సిద్ధు వెయిట్ చేస్తున్నారు ఇంకా బస్ కోసం. అక్కడ ఉన్నవన్నీ కూడా బ్యాంకాక్ నుంచి పతాయా వెళ్ళే బస్సెస్ అండి. అండ్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సెస్ అక్కడికి వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మీకు బోర్డు పెట్టారు చూడండి, సదర్న్ బ్యాంకాక్ వెళ్ళాలని, అంటే సదర్న్ పటాయాకి వెళ్ళాలన్నా, మోచెత్తి, ఎకామాయికి ఎన్నింటికి ఉన్నాయి బస్సెస్ అన్ని టైమింగ్స్ ఈజీగా మెన్షన్ చేశారు. ఆ బస్ నెంబర్స్, నెక్స్ట్ బస్సు ఏం వస్తుందో ఆ నెంబర్ కూడా అక్కడ మెన్షన్ చేశారు చూడండి. అలాగే అది సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ మీకు బస్సు ఎన్నింటికి ఉంటుంది, బస్ నెంబర్, ఎన్ని బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి కూడా క్లియర్ కట్ గా డేటా అంతా కూడా మెన్షన్ చేశారు. ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా అండి. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఎంతమంది వచ్చినా కూడా ఈజీగా కూర్చోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కూడా మీకు ఎవరికన్నా సువెనీర్ ఐటమ్స్ పర్చేస్ చేయాలన్నా కూడా చిన్న చిన్న ఆప్షన్స్ ఉన్నాయండి. సో దట్ సిటీలో కనుక మీకు పర్చేస్ చేయడం అవ్వకపోతే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు అనమాట. అలాగే ఇంకా చిన్న చిన్న రెస్టారెంట్స్ లాంటివి ఉన్నాయి. లాలాలిన్ కాఫీ అంట. ఇక్కడ కొన్ని పేస్ట్రీస్, క్రొసైన్స్ అలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న షాప్స్ లాంటివండి. మనకి ఇక్కడ ఫేమస్ కదా ఇలాంటి జురియన్ చిప్స్, డ్రైడ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివన్నీ అమ్ముతారు కదా, చాక్లెట్స్ అలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు ఒకవేళ ఫోన్ ని ఛార్జ్ చేసుకోవాలంటే 20 బాట్ అని పెట్టారు, అలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. జస్ట్ ఇన్ కేస్ మీరు ఛార్జింగ్ అయినా పెట్టుకోవాలంటే కూడా ఆప్షన్ ఉంది. అలాగే ఇక్కడ చక్కగా సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేశారండి. కంగారుగా నుంచుని తినాల్సిన అవసరం లేదు. మీరు రెస్టారెంట్స్లో అయినా ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఇక్కడికి వచ్చి కూర్చుని హాయిగా ప్రశాంతంగా తినచ్చు అనమాట. అండ్ ఈ ఏరియా వచ్చేసి మెయిన్ సీటింగ్ ఏరియా, వెయిటింగ్ ఏరియా ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది. అండ్ అలాగే మీకు కొంచెం ముందరికి వెళ్ళారంటే టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ టాయిలెట్ కంటే మీకు వాళ్ళు మినిమం 3 బాట్ ఛార్జ్ చేస్తారు అనమాట. బట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ అక్కడ టిష్యూ ప్యాకెట్స్ కూడా అమ్ముతున్నారండి. జస్ట్ ఇన్ కేస్ మీకు అవి కావాలంటే కనుక 10 బాట్ అని పెట్టారు అక్కడ. ఇదంతా కూడా వన్ మోర్ రెస్టారెంట్ అండి. సో ఇది వచ్చేసి నార్త్ పటాయా బస్ టెర్మినల్ గ్లిమ్స్ అనమాట. ఎలా ఉందో చూడండి. సో దట్ మీరు వస్తే కనుక మీకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది కదండి, ఎటు వెళ్ళాలి, ఎలా ఉంటుంది, ఏమేమి ఫీచర్ అంటే ఏమేమి ఎమ్యూనిటీస్ ఉంటాయి, ఇక్కడ ఏమేమి మనం ఉపయోగించుకోవచ్చు, ఏమేమి తెచ్చుకోవాల్సి వస్తుంది అవన్నీ మీకు తెలుస్తుందని చెప్పేసి మేము ఇట్లా క్లియర్గా టెర్మినల్ మొత్తం వీడియో తీస్తున్నాం అనమాట. సిద్ధు పాప వెయిట్ చేస్తున్నారు బస్ కోసం. నాకు తెలిసి మేము ఎక్కాల్సిన బస్సు అదే అనుకుంటున్నాను. అక్కడ బోర్డులో మెన్షన్ చేశారు చూడండి, 11 o'clock బస్సు 789-1 అని. అదే అనమాట 789-1. అక్కడ బస్ పక్కన నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ బస్సెస్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి, ఇంకా లగ్జూరియస్గా ఉన్నాయన్నమాట. అది వచ్చేసి నార్మల్గా బ్యాంకాక్ టు పటాయా బస్సు, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అది వచ్చేసి బ్లూ అండ్ వైట్ లాగా ఉంది కదా, ఇది కొంచెం ఇంకా కొంచెం ప్రీమియం లుక్ ఉందన్నమాట ఈ బస్సు వచ్చేసి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా నెంబర్ 789 అని చెప్పేసి, ఆ నెంబర్ చూసుకుని మనం ఎక్కాలన్నమాట. సో ఫైనల్లీ బస్ ఎక్కేసామండి. బస్ ఎక్కేసి కూర్చున్నాము. బ్యాంకాక్ నుంచి పతాయా వచ్చేటప్పుడు బస్ జర్నీ ఎలా ఉందో మీకు చూపించాను. అండ్ ఎలాంటి చార్జెస్ అయితే తీసుకుంటున్నారో మీకు చూపించాను. లగేజ్కి లాస్ట్ టైం బ్యాంకాక్ నుంచి వచ్చేటప్పుడు అండి పర్ సూట్ కేస్ 20 బాత్ తీసుకున్నారు. అంటే మా 2 సూట్ కేసులు ఉన్నాయండి. సో 40 బాత్ ఇచ్చాం అనమాట. వెరాజ్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బస్ చార్జెస్ తక్కువే, అరౌండ్ 122 బాత్ పర్ పర్సన్. అది కాకుండా లగేజ్ కి కూడా ఓన్లీ 10 బాత్ పర్ పర్సన్ పర్ సూట్ కేస్ తీసుకున్నారండి. ఐ డోంట్ నో వై దెర్ ఈస్ అ చేంజ్, బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకున్నాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవ్వరు లేరండి బస్సులో. మొత్తం కలిపి ఒక 5-6 మంది ఉన్నారు ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళు. మా పక్కన అటువైపు మీరు బస్ చూడవచ్చు, అదంతా నిండిపోయింది. ఎందుకంటే అది పతాయా సిటీలోకి వెళ్తుంది, ఇకామాయి బస్ స్టేషన్కి ఆర్ మోచిత్ బస్ స్టేషన్కి వెళ్తుంది సిటీలోకి. అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారండి. అరౌండ్ ఒక
7-8 మంది ఉంటారు ప్రస్తుతానికి. మళ్ళీ ఏమన్నా పెరుగుతారా లేదో మాకు తెలీదు. బట్ వెరీ వెరీ కూల్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వాష్రూమ్. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ విచ్ ఐ లైక్ ఇన్ దిస్ బస్. పెద్దవాళ్ళు వస్తే, పిల్లలు ఉంటే హ్యాపీగా ఉంటుంది. యూనో అండ్ బస్ కూడా ఒక ప్రీమియం ఫీల్ ఉందండి కంపేర్ టు బ్యాంకాక్ పతాయా బస్సెస్. కొంచెం ప్రీమియం ఫుడ్. ఇక్కడ నుంచి సువర్ణభూమి ఎయిర్పోర్ట్ వెళ్ళే బస్ చాలా ప్రీమియం ఉంటుంది. సీటింగ్ కూడా బాగా కంఫర్టబుల్ ఉందండి. ఇంకా రిలాక్సింగ్ గా ఉందన్నమాట. సో ఎవరైనా పతాయా నుంచి బ్యాంకాక్ వెళ్ళాలనుకున్నా, సువర్ణభూమి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకున్నా ఇది డైరెక్ట్ గా మీరు బుక్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పతాయా నుంచి మీరు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే అగైన్ 1500 నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైస్. ఇద్దరు ఉన్నా కూడా బుక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే లగేజ్ ఉందనుకోండి, మీరు పెద్ద కార్ పై బుక్ చేసుకోవాలి కదా. సో మినిమం 1500 బాట్ అవుతుందండి. అంటే ఇది కన్వీనియంట్ గా ఉండగా మనం ఆ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఫ్యామిలీ ఉన్న ఒక 4-5 వీ కెన్ ఈజీలీ ట్రావెల్ ఇన్ దిస్. బట్ మరీ ఎక్కువ మంది ఉంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. పెద్ద 200-300 బాట్. నా ఉద్దేశం ఏంటంటే ఎంత మంది ఉన్నా సరే దిస్ ఇస్ వెరీ వెరీ ఎకనామికల్ అండి. అంటే ఒకసారి ఊహించండి, పతాయా నుంచి ఓకే నాన్న ఓకే 122 బాత్ అండి. జస్ట్ ఇమాజిన్, బిలో 500 రూపీస్ మనం ఒక సిటీ నుంచి ఇంకొక సిటీ, అంటే మేజర్ డెస్టినేషన్స్ అవి, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళిపోతున్నాం అంటే ఎంత ఎకనామికల్గా ఉందో చూడండి. సో హ్యాపీగా పడుకుని, నాకు ఒంట్లో కూడా బాగాలేదండి, సడన్ గా నిన్నటి నుంచి డౌన్ అయిపోయాను. విపరీతమైన జలుబు వచ్చేసింది. బాగా చేంజ్ అయిందండి. సడన్ గా కొంచెం వర్షాలు మొదలయ్యాయి అనమాట. ఇది సీజన్ చేంజ్ అనమాట. మేము అక్టోబర్ ఎండింగ్ లో వచ్చాము. నవంబర్ నుంచి పీక్ సీజన్ ఇన్ థాయిలాండ్. సో బాగా చల్లగా అయిందనమాట క్లైమేట్. దాంతో సిద్ధుకు బాగా జలుబు చేసేసింది. సో ఇంకొక 2 hours అండి. 2 hours లో మనం అక్కడికి రీచ్ అయిపోతాము. 1 కల్లా రీచ్ అయిపోతాము. మాకు 5 o'clock ఉంది. ఆ 4 hours ఏం చేయాలో అన్వితను పట్టుకుని మాకు అర్థం కావట్లేదు. బట్ వీ విల్ ప్లాన్ సంథింగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్. లెట్స్ గో అండ్ సీ హౌ ద జర్నీ ఇస్. మీరు సిటీ చూస్తే మొత్తం అంతా కూడా షాప్స్ అన్ని క్లోజ్ చేస్తారు సార్. మార్నింగ్ టైం వచ్చేసి 11 అయింది. బట్ 11 o'clock కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. పతాయా రాత్రి నిద్రలేస్తుందండి. ఈ సిటీ నుంచి మాత్రం అస్సలు వెళ్ళబుద్ధి అవట్లేదు. అంత బ్యూటిఫుల్ సిటీ, చాలా బాగుంది. అస్సలు ట్రాఫిక్ ఇష్యూస్ లేవు. ఒక్క చిన్న ఇష్యూ కూడా నాకు ఈ లాస్ట్ 10 days లో అనిపించలేదండి. ఎంత బ్యూటిఫుల్ గా స్పెండ్ చేసామంటే. పీపుల్ ఆర్ వెరీ నైస్, వెరీ వెరీ హాస్పిటబుల్. అదే కాకుండా రోడ్డు మీద ఎక్కడ కూడా ఒక హార్న్ సౌండ్ కూడా వినిపించదండి. అది బెస్ట్ పార్ట్. ఎంత రష్ లో ఉన్నా సరే ఒకటి వెనకాల ఒకటి ఉంటాడు, కానీ సౌండ్ వినిపించదు. పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు. వెరీ పీస్ఫుల్ సిటీ అండి పతాయా అయితే. వెరీ వెరీ పీస్ఫుల్. ఇంకా బ్యాంకాక్ కొంచెం బికాస్ ఆఫ్ ద పాపులేషన్ అండ్ ఆల్ చాలా రద్దీగా ఉంటుంది. బట్ పతాయా అలా కాదు. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నెక్స్ట్ టైం నేను థాయిలాండ్ ఎప్పుడైనా వస్తే పతాయాలోనే ఎక్కువ రోజులు స్పెండ్ చేస్తాను. అండ్ సిమిలర్లీ ఫుకెత్ కూడా అలానే ఉంటుంది. ఫుకెత్ కూడా చాలా సుఖంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఈ 2 ప్లేసెస్ అండి కనెక్టెడ్ టు హార్ట్. చాలా చాలా అమేజింగ్ టైం వి స్పెండ్ హియర్. చూడండి అసలు అక్కడ సంధ్య, అన్విత అండ్ ఇక్కడ నేను. అసలు బస్లో ఎవరు లేడండి, అన్నీ ఖాళీ అనమాట. ముందే ఎవరో ఒక 5-6 ఉన్నారు, కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఎంప్టీ. చూడండి అసలు ఆల్రెడీ అవుట్స్కట్స్ లో వచ్చేసాము. అమేజింగ్ ఉందండి. కరెక్ట్గా 1.5 hours దింపేశాడండి. ఎంత హ్యాజల్ ఫ్రీ జర్నీ. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేటప్పటికి 1 hour 20 minutes లో వచ్చేసాము. బట్ ఒక 15-20 minutes మాకు ట్రాఫిక్ కి పట్టేసింది అనమాట.
చాలా చాలా హ్యాజిల్ ఫ్రీ అండి. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడదాము. ఒకసారి చెక్ ఇన్ అయిపోతాము, అయిపోయిన తర్వాత ఫ్రీగా కూర్చుని ఇంకేమైనా విషయాలు ఉంటే మాట్లాడదాం. ఫైనల్గా చెక్ ఇన్ అయిపోయింది. చెక్ ఇన్ చేసిన తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్కి వచ్చాము. బిఫోర్ ఇమిగ్రేషన్ కౌంటర్స్ చెక్ ఇన్ చేసేటప్పుడు మొత్తం లోపలికి రావడానికి మాకు 1.5 hours పట్టిందండి. ఆ 1.5 hours స్కిప్ చేయాలంటే ఎయిర్ ఇండియాలో పర్టికులర్గా మనకి ఎక్స్ప్రెస్ చెక్ ఇన్ అని ఉంటుంది, అది తీసేసుకోండి. ఎందుకంటే చాలా చాలా హ్యూజ్ లైన్ అండి. పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న మాత్రం చాలా చాలా కష్టం అవుతుంది. లేదు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళి లైన్లో నుంచోండి. అక్కడ కౌంటర్స్ ఓపెన్ అయినా లేకపోయినా మీరు వెళ్ళి కౌంటర్ నుంచుంటే ఓపెన్ అయిన వెంటనే మీరు ఫస్ట్ ఉంటారు. సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ వాంట్ టు మెన్షన్. ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోయిందండి. అక్కడికి వచ్చిన తర్వాత ఎవ్వరు మమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడగలేదు. జస్ట్ లోపలికి వెళ్ళాము, పాస్పోర్ట్లు ఇచ్చాము, స్టాంప్ చేశారు, పంపించారు. అండ్ ఇప్పటికి వచ్చి మా గేట్ దగ్గర కూర్చున్నాం అనమాట. ఇంకొక 1 hour టైం ఉంది. సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత బ్యాంకాక్ థాయిలాండ్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. అండ్ చాలా బెంగగా ఉంది యాక్చువల్లీ మాకు. చాలా ఎంజాయ్ చేసాము. 10 days అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయాయి అంటే అంత ఫాస్ట్గా అయిపోయాయి. ఓవరాల్ థాయిలాండ్ సిరీస్కి నాకు తెలిసి మీరు మొత్తం థాయిలాండ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక 1 month ఉన్నా సరిపోదండి. ఏముంటుంది సంధ్య? దిస్ డెఫినెట్లీ నీడ్స్ టు హ్యావ్ అట్లీస్ట్ ఒక 3 weeks. అంటే ఇలా కంగారుగా గ్రూప్ ట్రిప్స్ లో వచ్చి అన్ని ప్లేసెస్ చూసాలని పెట్టుకోకూడదండి. మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏ ప్లేసెస్కి వెళ్తే మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుందో అలాంటివి సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. అలా వెళ్ళినా కూడా కొంచెం లీజర్గా ప్లాన్ చేసుకుంటేనే ఎంజాయ్ చేయగలమండి. ఎందుకంటే ఈ కల్చర్ని మనం తీసుకోగలుగుతాం, ఆ పీపుల్ని సరౌండింగ్స్ని చూడగలుగుతాం అనమాట కొంచెం. సో మేమైతే అలాగే ప్లాన్ చేసుకుంటాం. కొంచెం మేము ఏంటంటే ప్రతి ట్రిప్ కూడా మినిమం 10 days చేస్తామండి. 10 days కన్నా ఎక్కువ చేయలేము. మళ్ళీ మన వర్క్స్ ఉంటాయి, సో అవన్నీ మనం స్కిప్ చేయలేం కదా. అందుకని 10 days పెట్టుకుంటాం. అట్లీస్ట్ 10 days అయినా సరే కొంచెం అయినా చూడగలుగుతాం, కొంచెం అయినా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం అని. సో ఫైనల్గా ట్రిప్ అయితే ఎండ్కి వస్తుందండి. అండ్ ఈ వీడియోని మేము ఇండియా రీచ్ అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైనల్గా ఎండ్ చేస్తాము. బట్ ఇంకేమైనా మిస్ అయ్యామో? ఎవరైనా కనుక ఈ వీడియోలన్నీ చూసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే, మా ఫ్యామిలీ కనుక మీకు నచ్చినట్లయితే మెనీ థ్యాంక్స్ అండి. మేము ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి మీకోసం ట్రై చేస్తూనే ఉంటాము. అదేంటో తెలియదు కానీ ఎన్నో నెలల నుండి ప్లాన్ చేసిన ట్రిప్ ఎండింగ్ చాలా బాధగా ఉంటుందండి. రోజులు ఇట్టే గడిచిపోతాయి, బట్ ఆ మెమరీస్ మాత్రం మనతో నిలిచిపోతాయి. ఫ్యామిలీతో స్పెండ్ చేసిన ఆ మూమెంట్స్ విజిట్ చేసిన ప్లేసెస్ కంటే వాల్యుబుల్. అందుకే మేము ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తామండి. కొత్త కల్చర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం, కొత్త పీపుల్తో రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటాం. మన లైఫ్లో రొటీన్కి భిన్నంగా ఒక కొత్త కోణాన్ని ఆస్వాదిస్తాం. ఇలా కలెక్ట్ చేసిన ఎక్స్పీరియన్సెస్ తోటి ఫుల్గా రీఛార్జ్ అయ్యి మన స్వదేశానికి వచ్చి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన హోమ్ ప్లేస్కి వస్తే ఆ ఫీలే వేరండి. మన దేశం, మన ఊరు, మన ఇల్లు, ఇక్కడ ఉండే ఫ్రీడమ్ ఇంకెక్కడా ఉండదండి. అలా హాయిగా థాయిలాండ్ ఎక్స్ప్లోర్ చేసి రిఫ్రెష్ అయ్యి ఫైనల్లీ మా ఇంటికి చేరామన్నమాట. అలాగే మా థాయిలాండ్ సిరీస్ వ్లాగ్స్ మీ అందరికీ హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ ఈ సిరీస్ని ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ మరో మంచి ఫ్యామిలీ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ అమేజింగ్ సిరీస్.